పరమాత్మకు పరమాత్మ స్వరూపుడైన మీ అందరికీ నా నమస్కారాంజలి. మనం విష్ణు సహస్రనామంలో 149 నామాలు ఇప్పటి వరకు మనం చదువుకున్నాం. 150 నామం పునర్వసు. పునర్వసు దీంట్లో 2 పదాలు ఉన్నాయి, పునర్వసు అనేది. ఈ పునర్వసు అనే పదానికి అర్థం ఏంటి అంటే మాటి మాటికి వసించేటువంటి వాడు, పరమాత్మ స్వరూపుడైనటువంటి వాడు. మనకి దేవాలయంలో ఉందనుకో, దాన్ని మన క్షేత్రజ్ఞ రూపంలో ఒక దేవాలయం ఉందనుకోండి, అదొక క్షేత్రం. ఆ క్షేత్రంలో క్షేత్రజ్ఞ రూపంలో పరమాత్మ కొలువై ఉంటాడు. ఇక్కడ ఆయన కనిపిస్తాడు, మరణ కనిపించేటువంటి వాడు అనమాట. దృగ్గోచరమైనటువంటి వాడు, మరణ కనిపించేటువంటి వాడు ఎవరైనా ఉంటే ఆయన్నే పునర్వసు అని అంటాం అనమాట. ఇంకా కొంచెం లోతుగా వెళ్తే మనం కాల స్వరూపాలు చెప్పుకున్నాం. సంవత్సరాలు, యుగాలు, కల్పాలు అని చెప్పి కల్పం పూర్తయ్యేసరికి ఏమవుతుంది అనమాట, ఈ మళ్ళీ పునఃసృష్టి అనేటువంటిది ప్రళయం వచ్చేస్తుంది. ఆ ప్రళయం వచ్చినప్పుడు మొత్తం అంతా కూడా సృష్టి అంతా కూడా లయమైపోతుంది. మళ్ళీ పరమాత్మ స్వరూపుడు పునఃసృష్టి చేస్తాడు అని చెప్పి మనం చదువుకుందాం. లయం కాకముందు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దేవతలందరూ ఉన్నారు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, పృథ్వీ, సూర్యుడు, చంద్రుడు, వీళ్ళందరూ ఉన్నారు. అలాగే లయం అయిపోయిన తర్వాత మళ్ళీ పునఃసృష్టి చేసేటప్పుడు మళ్ళీ ఉంటారు వాళ్ళు. అంటే మళ్ళీ సృష్టిస్తాడు ఆయన. ఇక్కడ సృష్టిస్తాడు, అక్కడ సృష్టిస్తాడు. సృష్టించేవాడు మాత్రం అక్కడే, ఆయనే పునర్వసుడు. మళ్ళీ ఎందుకని అంటున్నావు ఈ సందర్భంగా, ఎందుకంటున్నా అంటే మళ్ళీ పుట్టించేటువంటి వాడు, మళ్ళీ సృష్టి చేసేటువంటి వాడు ఎవరైతే ఉన్నారో, మళ్ళీ లయం చేసేవాడు ఎవరైతే ఉన్నారో ఆయనే పునర్వసుడు, ఆయనే శ్రీమద్ మహావిష్ణువు, ఆయనే పునర్వసు అని చెప్పి మనం అనవచ్చు అని చెప్పవచ్చు అన్నట్టు. ఇంకోటి ఏంటంటే వసు అంటే సంపద అని కూడా అర్థం ఉంది. సంపద అంటే ఓన్లీ డబ్బనే కాదు, ఆధ్యాత్మిక జగత్తులో జ్ఞానము అనేటువంటిది కూడా సంపద కిందే వస్తుంది. జ్ఞానము, కీర్తి ఇవన్నీ కూడా సంపదల కిందే వస్తాయి. శాశ్వతమైనటువంటి సంపదలు అనమాట. ఇది సంపాదించుకుంటేనే చాలా కష్టం. మనం ఆ సంపద రూపంలో అంటే సంపద ఎక్కడైతే ఉందో, అంటే ఐశ్వర్యం ఎక్కడైతే ఉందో, అంటే కీర్తి ఎక్కడైతే ఉందో అక్కడ పరమాత్మ ఉంటాడు. సంపద అనేటువంటి ఐశ్వర్యం బంగారం రూపంలో ఉండొచ్చు, ఏ రూపంలో ఉండొచ్చు, అక్కడ పరమాత్మ లక్ష్మీ రూపంలో ఉంటాడు. అలాగే పేరు సంపాదించుకుంటాం అనేటువంటిది కూడా దాన్ని కీర్తి అంటున్నాం మనం. దాంట్లో కూడా సంపాదించుకుంటాం అనేటువంటిది ఒక పరమాత్మ స్వరూపంగా చెప్పుకోవచ్చు. జ్ఞానం సంపాదించుకుంటాం, జ్ఞానం కూడా ఒక రకమైనటువంటి సంపద, జ్ఞాన సంపద అంటారు దాన్ని. ఆయన ఏం చేస్తుంటాడు అనమాట, ఆ రూపంలో మనకి సాక్షాత్కరిస్తుంటాడు. అంటే ఇప్పుడు అవన్నీ కూడా మారుతూ ఉండేటువంటివి, సంపద, జ్ఞానం ఇవన్నీ కూడా మారుతూ ఉండేటువంటివి కనుక, మారుతూ ఉన్నటువంటి రూపంలో మళ్ళీ ఆయన కనిపిస్తూనే ఉంటాడు కనుక ఆయన పునఃకి దృక్కోదరం అవుతూనే ఉంటాడు. అంతేకాక జలం, పృథ్వీ, సూర్యుడు, చంద్రుడు, వృక్షాదులు, సస్యాశ్రావులు ఇవన్నీ కూడా ఇవన్నీ పుట్టించి మాటికి సకల జీవరాశుల్లోనూ ఆయన ఉంటున్నాడు కనుక ఆయన మళ్ళీ మనకి కనిపిస్తూనే ఉన్నాడు, వాటిలో వసిస్తూనే ఉన్నాడు, మనకి దృక్కోదరం అవుతున్నాడు. ఈ విధంగా వృక్షాలు అవన్నీ సస్యశ్యామలమైనటువంటి వృక్షాలు అవన్నీ ఉన్నాయనుకో, అవన్నీ కూడా అటవీ సంపద అని మనం అంటాం. ఇక్కడ సంపద అని ఏమంటాం. సంపద అంటే ఇక్కడ మనకి వసు అని అర్థం వస్తుంది. వసు అని చెప్పినాం. వసు అంటే సంపద. మళ్ళీ ఇక్కడ అడవి ఉంటుంది, ఇక్కడ అడవి ఉంటుంది. అడవుల్లో ఉన్నటువంటి చెట్లు మళ్ళీ ఎండిపోయి చిగురు తరుస్తూ ఉంటుంది. కాలం వచ్చేసరికల్లా, చైత్రమాసం వచ్చేసరికల్లా మళ్ళీ చిగురు కలుస్తూనే ఉంటుంది. ఇలా మళ్ళీ వాటిలోనే పరమాత్మ స్వరూపం కొలువై ఉంటుంది, పరమాత్మ కొలువై ఉంటుంది కనుక ఇటువంటి పరమాత్మ స్వరూపాన్ని మనం పునః మనకి దర్శనమిస్తున్నాం. ఆయన్ని పునర్వసుడు అని చెప్పి మనం అనవచ్చు. అలాగే నక్షత్రాలు ఇవన్నీ కూడా నారాయణ స్వరూపంగా మనం చెప్తూ ఉంటారనమాట. ఇక్కడ మనకు కనిపించేటువంటి నక్షత్రాల్లో మన జ్యోతిష్ పరంగా చూసుకున్నట్లయితే 27 నక్షత్రాలే మనకి చెప్తాం. దాంట్లో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రాలు నారాయణ స్వరూపం చెప్తారనమాట. శ్రీకృష్ణ పరమాత్ముడు మనకి భగవద్గీతలో మాట చెప్పాడు, సంభవామి గే అని చెప్పి చెప్తూ ఉంటాడు. అంటే ధర్మం ఎప్పుడైతే ధర్మానికి హాని కలిగినప్పుడు నేను ఆ యుగంలో మళ్ళీ పుడుతూనే ఉంటాను అని చెప్పి పునర్వసు నక్షత్రం అదితి దేవత స్వరూపంగా కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఈ అదితి అనేటువంటిది ఎవరయ్యా అంటే కశ్యప మహామని పని ఆవిడ. ఈవిడ దేవతలు ఈవిడ కుమారులు అని చెప్తూ ఉంటారు అనమాట. కశ్యప మహామునికి 2 భార్యలు, ఒకడు అదితి, ఇంకొకటి అదితి. అదితికి జన్మించిన వాళ్ళు ఏమో దేవతలు అవుతారు, అదితికి జన్మించిన వాళ్ళు రాక్షసులు అవుతారు. వాళ్ళిద్దరికి పరస్పర వైరమైనటువంటిది ఉంటుంది. ఈయన దేవతలకు మాత కాబట్టి ఇంద్రాది దేవతలందరూ కూడా ఆవిడ నుంచే ఉద్భవిస్తున్నారు. ఆవిడ మనం ఇంతకనే చెప్పుకున్నాం, దేవతా స్వరూపమైంది పునర్వసు నక్షత్రం అని చెప్పుకున్నాం. ఆ పునర్వసు నక్షత్ర స్వరూపిణి ఆవిడ కనుక ఆవిడ నుంచి దేవతలు ఉద్భవిస్తున్నారు కనుక, అంటే దేవతలు అంటే ఒకటి ఇద్దరు కాదు కదా, ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ మళ్ళీ ఉద్భవిస్తున్నారు కనుక వాళ్ళందరికీ కూడా వాళ్ళ తత్వానికి మూల కారణమైనటువంటి వాడు విష్ణుమూర్తి అని చెప్తాను అనమాట. కనుక
ఆయన్ని వనరోసుడు అని చెప్పి అవనొచ్చునని చెప్తుంటుంది. కొంతమంది అభిప్రాయం ప్రకారంగా శ్రీరామచంద్రుడి యొక్క తల్లిదండ్రులైనటువంటి దశరథుడు కౌసల్యాదేవి కూడా ఆ అదితి కశ్యపుడే కౌసల్యాదేవిగా పుట్టారని చెప్పి, వానికి రామచంద్రమూర్తి పుట్టాడని చెప్పి, అందుచేత అది విష్ణు నక్షత్రం కనుక పునర్వసు నక్షత్రం విశ్వస్వరూపం కనుక శ్రీరామచంద్రమూర్తి పునర్వసు నక్షత్రంలో జన్మించాడని చెప్పి చెప్తూ ఉంటారు అనమాట. ఆ నక్షత్రంలో పుట్టి ఆయన ఏం చేస్తాడు అనమాట, దేవతల్ని రక్షిస్తానికి రావణాసురుడు కుంభకర్ణుడు మొదలైన రాక్షసుని చంపి దేవతను రక్షిస్తానికి అని చెప్పి దేవ నక్షత్రంలో పునర్వసు నక్షత్రం అంటే దేవ నక్షత్రం, ఆ దేవ నక్షత్రంలో ఆయన ఉద్భవించాడు అని చెప్పి చెప్తుంటారు అనమాట. విష్ణుమూర్తి నెక్స్ట్ వామనావతారంలో వామనుడిగా కూడా జన్మించిన దేవుడికి అన్నమాట. మళ్ళీ దేవతలందరూ కూడా అప్పుడు వచ్చి బలి చక్రవర్తి ఆక్రమించుకున్నటువంటి ఆ స్వర్గాదులన్నింటినీ కూడా మళ్ళీ వాళ్ళకి అప్పగించాలి, ఇందడికి ఇచ్చాడు దేవతలు. ఈ విధంగా మళ్ళీ అవతారాన్ని ఎత్తి దేవతను రక్షిస్తున్నాడు కనుక ఆయన్ని మనం పునర్వసుడు అని చెప్పి మనం చెప్తూ ఉంటాం. ఇంకో రకంగా మనం ఏం చెప్పవచ్చు అంటే, మనుషుల యొక్క ప్రాణుల శరీరంలో ప్రాణశక్తి ఉంటుంది, అప్పుడే అది జీవించింది అని చెప్పి మనకు తెలుసు ఉంటుంది. ప్రాణుల యొక్క శరీరంలో జీవుని రూపంలో పరమాత్మ స్వరూపం కొలువై ఉంటాడు. ఈ జీవిలోనూ ఉంటాడు, మళ్ళీ ఇదే పరమాత్మ ఇంకో జీవిలో కూడా ఉంటాడు, అదే పరమాత్మ ఇంకో జీవిలో కూడా ఉంటాడు. అంటే మళ్ళీ మనకి చూపిస్తూ ఉంటాడు అనమాట. మళ్ళీ అంటే ఈ జీవిలోను ఆ జీవిలోను ఎక్కడ చూసినా కూడా పునః తిరిగి మనకి కనిపిస్తూనే ఉంటాడు కనుక ఆయన పునర్వసుడు అని చెప్పి చెప్పవచ్చు. పరమేశ్వరుడు ఒక ప్రాణశక్తి రూపంలో అంటే కాస్మిక్ ఎనర్జీ రూపంలో మనకి ఎలా లోపల ప్రవేశిస్తాడంటే ఈ బ్రహ్మరంధ్రం ద్వారా కానీ లేకపోతే పాదాల చివరి నుంచి కానీ లోపలికి వస్తాడని చెప్పి మనం చెప్పుకున్నాం మనం. ఈ విషయాన్ని ఐతరైపోయిన శక్తిలో చెప్పారని చెప్పి నేను చెప్పుకున్నాను. అంతేకాకుండా మన శరీరంలో ప్రాణవాయువు మూలాధారం నుంచి సహస్రారం వరకు కూడా ప్రసారం అవుతూ ఉంటుంది చెప్పి మళ్ళీ బ్రహ్మరంధ్రం ఇక్కడి నుంచి సహస్రారం నుంచి మళ్ళీ మూలాధారానికి వస్తుంది. అంటే ఇలా సైకిలిక్ గా తిరుగుతూ ఉంటుంది మన ప్రాణశక్తి అనేటువంటిది. అందుచేతనే మనం జీవించున్నాము అని చెప్పి జీవించి ఉంటున్నాము. ఈ ప్రాణశక్తి రూపంలో ఉండేవాడు పరమాత్మ స్వరూపుడు కనుక ప్రాణశక్తిలో ఉండేటువంటి వాడు పరమాత్మ స్వరూపుడు కనుక ఆయన యొక్క ఆధారంగానే మనం అటు ఇటు మనం జీవించి ఉన్నాము అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇలా సంచారం చేయటంలోనూ ఆత్మరూపంలో ఉండేటువంటి పరమాత్మకి దక్షిణం చేయటంగా కూడా మనం భావించవచ్చు. దీనికి అజపరూప హంస అనేటువంటిది పేరు పెట్టారనమాట. పరమేశ్వరుడు హకార సైన్య కలిగినటువంటి హంస అనేటువంటి దాంట్లో హకారం ఉంది, సకారం ఉంది, మధ్యలో నిమస్సున్న ఉంది. ఈ పరమాత్మ పురుషుడు అనుకుందాం. సకార సైన్య కలిగితే ప్రకృతి అంటే అమ్మవారు అనమాట. ఈ ఇరువురు కలిసినప్పుడు ప్రాణశక్తి రూపంలో మనలో ఉండి హంస రూపం ధారిస్తారు అన్నమాట వాళ్ళు. హంసని మనం శవళ బ్రహ్మ అని చెప్పి మనం అనవచ్చు. ఈ శవళ బ్రహ్మ ఈ మానవ శరీరంలో ప్రవేశించి మిగతా ఇంద్రియాలు ప్రాణాలు మనస్సుతో కూడిన వారే మందిరంలో పెట్టినటువంటి చిలకలాగా మనలో కొలువై ఉంటాడు అని చెప్పి ప్రదర్శనంగా తిరుగుతూ ఉంటాడని చెప్పి చెప్తామన్నమాట. ఈ హంస అనేటువంటి జీవుడు ఈ హంస అంటే ప్రాణశక్తే హంసగా మనం చెప్తూ ఉంటాం అనమాట. ఈ హంసలో ఆయన్నే మన జీవుడు అంటున్నాం. ఇలా ఉండేటువంటి పరమాత్మ హంస పురాణ కొట్టినలోనూ ఉన్నాడని చెప్పి చెప్పుకుంటాం. ఇలా ఉన్నటువంటి పరమాత్మని మనం మనవసుడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఇంతటితో మనకి ఏంటంటే 16వ శ్లోకం పూర్తయింది. 17వ శ్లోకం వెళ్ళాలి. 17వ శ్లోకం ఏంటంటే ఉపేంద్రో వామన రాంశురమోక రాంసు మోక శుచిర్భూత అతీంద్రియ సంగ్రహ సర్గోధృతాత్మ వినియోయమ అని చెప్పి 17వ శ్లోకం. దీంట్లో 9 నామాలు ఉన్నాయన్నమాట. దాంట్లో ఒక నామం ఉపేంద్ర అనేటువంటి నామం కనుక మనం చదువుకున్నట్టయితే ఉపేంద్ర అంటే ఇంద్రుడు. అంటే సమీపం దగ్గరగా ఉన్నటువంటి వాడు. ఇంద్రుడికి తమ్ముడిగా పుట్టినటువంటి వాడు పరమాత్మ స్వరూపుడైనటువంటి విష్ణు. కశ్యప ప్రజాపతికి అదితి అనేటువంటి దంపతులకి వామనావతారంలో అతను పుట్టాడు కాబట్టి స్వామికి ఉపేంద్రుడు అనేటువంటి పేరు కలిగింది. ఈ వామనావతార ఘట్టంలో ఒకసారి వైకుంఠంలో విష్ణుమూర్తి ప్రవహించండి. దానికి ఆయన యొక్క ద్వారపాలకులు జయావిజయుడు. ఒకప్పుడు సనక సనందాదులు అనేటువంటి మహర్షులు చూడటానికి వచ్చారు. కల్లా జయ విజయులు అన్నారు, స్వామి ఏకాంతంలో ఉన్నారు కనుక ఇప్పుడు మీరు దర్శించుకుంటానికి కుదరదు అని చెప్పి అనేసరికల్లా వాళ్ళకి కోపం వచ్చింది. మేము విష్ణు భక్తులము మాకు అడ్డు పెడతాము అని చెప్పి కోపం వచ్చి వాళ్ళిద్దరినీ కూడా శపించారన్నమాట. ఏమని శపించారంటే, మీరు భూలోకంలో విష్ణుమూర్తికి దూరంగా బతకండి, భూలోకి వెళ్ళి
విష్ణుమూర్తికి దూరంగా బతకండి అని చెప్పారు. అప్పుడు వీళ్ళిద్దరికి ఘర్షణ జరుగుతుండగా, వీళ్ళకి సంబంధాలకి ఘర్షణ జరుగుతుండగా నాకు విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యి జరిగిందంతా తెలుసుకున్నాను. స్వామి, మేము నిన్ను విడిచి బతకలేము, మేము మీ సేవ చేసుకునే వాళ్ళము, మీ పాదాల దగ్గరే ఉండి మీకు సేవ చేసుకునేటువంటి వాళ్ళం, ఇప్పుడు మిమ్మల్ని విడిచి మేము ఎలా ఉండగలం స్వామి అని చెప్పి విష్ణుమూర్తిని ప్రార్థించాను. అప్పుడు విష్ణుమూర్తి ఒక ప్రాణోపాయం చెప్పారు. మహర్షుల ఒక అమోఘమైందే కానీ మీకోసం అని చెప్పి కొంచెం ఆ ఎందు భక్తులు కలిగి 7 జన్మలు ఎత్తుతారా, లేకపోతే నాకు శత్రువులుగా ఉండి 3 జన్మలు ఎత్తుతారా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఆలోచించారు, స్వామివారికి శత్రువులుగా మనం ఉండటం ఎలాగా అని చెప్పి ఆలోచించారు. 7 జన్మలు దూరంగా ఉండేదానికన్నా 3 జన్మలోనే దూరంగా ఉండటం బెటర్ కదా అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, 3 జన్మలు చాలండి మాకు, 7 జన్మలు మిమ్మల్ని వదులుండలేము స్వామి, 3 జన్మల్లో తిరిగి రావడానికి మేము అనేసరికల్లా స్వామి సరే అన్నారు. ఇక్కడ ఒక చిన్న పాయింట్ గమనించాలి. ఏంటంటే జయా విజయులు విష్ణు భక్తులు కదా, స్వామికి శత్రువులుగా ఉండటానికి ఎందుకు అంగీకరించారు అనేది మనం ఆలోచిస్తే, శత్రువు తన శత్రువుని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకుంటూ ఉంటాడు అనమాట. ఇప్పుడు అతన్నే తలుచుకుంటూ ఉంటాడు. జయా విజయులు భూలోకంలో రాక్షసులుగా జన్మిస్తే రాక్షసులకి విరోధి అయినటువంటి విష్ణువు కనుక విష్ణు స్మరణే ఉంటుంది ఎప్పుడు కూడా. భక్తితో సేవించిన, ద్వేషంతో సేవించింది, ద్వేషంతో భక్తిగా పెంచిన, ఆయన ఏ విధంగా పెంచినా కూడా పలుకుతాడు అని చెప్పి మనకి శాస్త్రాలు చెప్తుంది. కనుక జయా విజయులు ఏమన్నారు అన్నమాట, 3 జన్మల్లోనే వస్తామని చెప్పి 3 జన్మల్లో రావడానికి ఇప్పుడు శత్రువుని ఎప్పుడు కూడా పిలుస్తూ ఆ నామమే విష్ణునామాన్ని స్మరిస్తూ ఉండాలన్నమాట. వీళ్ళు విష్ణువు 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 అంటూ ఉండాలి. ఇది నామస్మరణ అవుతుంది. ఆ నామస్మరణ అవ్వటం వల్ల అదే ముక్తికి మార్గం అవుతుంది అన్నమాట. అందుకని చెప్పి మాకు 3 జన్మల్లోనే మీ దగ్గరికి వస్తామని చెప్పాను అనమాట. అని చెప్పి స్వామి సరే అన్నారు కదా. ఒక దుర్ముహూర్తంలో వాళ్ళు మొట్టమొదటిగా హిరణ్యాక్షులుగా జన్మించారు. హిరణ్యాక్షుడేమో వరాహస్వామి చేత చంపుకుంటాడు, హిరణ్యాక్షుడేమో నరసింహస్వామి చేత చంపుకుంటాడు. ఆ తర్వాత హిరణ్యాక్షుడి కుమారుడు భక్త ప్రహ్లాదుడు, ఆయన మహాభక్తుడు. ఆయనకి విరోచనుడు అనేటువంటి కుమారుడు ఉన్నాడు. ఆ విరోచనుడి కుమారుడు బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తి ఏంటంటే గొప్ప వేదాంతం చదువుకునేటువంటి వాడు, భక్తి తత్పరుడు, గొప్ప పండితుడు, దైవభక్తి కలిగినటువంటి వాడు. కానీ జాతీయమైన కారణంగా అతను రాక్షసుడు అవటం వల్ల అతనికి దేవతలతో విరోధం పెట్టుకున్నాడు. దేవతలతో అంటే ఇష్టం లేదు. ఆ కారణం చేత ఏం చేశాడంటే స్వర్గం మీద దండయాత్ర చేసి స్వర్గాన్ని ఆక్రమించేస్తున్నాడు. నా ఇంద్రుడిని తరలిస్తాడు అక్కడి నుంచి. అదంతా పూర్తి చేసుకుని అంటే దిగ్విజయ యాత్ర అంతా పూర్తి చేసుకుని బలిచక్రవర్తి ఒక స్వర్గాన్నకర సమయంలో యాగం చేయడానికి అని చెప్పి ప్రయత్నించాడు అన్నమాట. ఈ లోపు దేవతలందరూ కూడా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి, ఆయన స్వామి, ఇంకా బలిచక్రవర్తి స్వర్గాన్ని అనుగ్రహించి దేవతలందరినీ కూడా జయించాడు, మీరే మమ్మల్ని కాపాడాలి అని చెప్పి అందరినీ కూడా అందరూ వెళ్ళి విష్ణుమూర్తిని పెట్టుకున్నారు అనమాట. విష్ణుమూర్తి కరుణామయుడు కనుక సరే అలాగే మీ రాజ్యాలు మీకు ఇప్పిస్తానని చెప్పి అభయించాడు అనమాట. అప్పుడు శ్రీమన్నారాయణుడు అతిథి కశ్యపులకు వామనుడిగా జన్మించాడు. ఎప్పుడు పుట్టాడయ్యా అంటే ఆంధ్రప్రద శుద్ధ ద్వాదశి శ్రవణ నక్షత్రం మొదటి పాదంలో బిజిత్వ ముహూర్తంలో పుట్టాడు అనమాట. దీన్ని నేటికి కూడా వామన జయంతి పేరు మీద ఆ రోజున వామన స్వామిని పలుచుకుంటారు అనమాట. దీనిలో బలిచక్రవర్తి ఏం చేశాడంటే నర్మదా నదికి దగ్గరలో ఉండేటువంటి భృగుకచ్చప తీర్థం అనేటువంటిది ఒకటి, ఇక్కడ విశ్వమేధయాగం చేయాలి అని అనుకున్నాను. ఈ లోపు అక్కడికి ఈ వామనుడు ఇక్కడికి వచ్చాడు అనమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ఇది ఎవరో మహానుభావుడు వచ్చాడండి, ఆయన కూర్చోబెట్టారు. బలిచక్రవర్తి స్వయంగా ఆయనకి సత్కారం చేసి, బామక నువ్వెవరు, నీ తల్లిదండ్రులు ఎవరు, నీ రాకతోటి ఆ యజ్ఞం పవిత్రమైపోయింది, పితృదేవత అందరూ కూడా భరించారు, నేను సత్కరించాలనుకుంటున్నాను, నీకేం కావాలి అని అడిగాడు. అనేసరికి రత్నాలు కావాలా, ధనం కావాలా, ఐశ్వర్యం కావాలా, గుర్రాలు కావాలా, ఏనుగులు కావాలా, సామ్రాజ్యం కావాలా, కన్యలు కావాలా, నీకేం కావాలి అని అడిగారు. అనేసరికి అవన్నీ నేనేం చేసుకుంటానయ్యా, నేను బ్రాహ్మణుణ్ణి, అవన్నీ నేనేం చేసుకుంటాను మరి అయితే నీకేం కావాలి అని అడిగాడు. అనేసరికల్లా 3 అడుగుల నేల మాత్రం నాకు ఇప్పించు అని చెప్పాను. బలిచక్రవర్తి సరేనన్నప్పుడు శుక్రాచార్యుడు అన్నాడు, వచ్చినటువంటి వాడు సర్వసామాన్యుడు కాదు, ఆయన విష్ణువు కనుక దానం చేయొద్దు, నువ్వు 3 అడుగుల నేలని ఆయనకి ఇవ్వద్దు, దీనిలో ఆంతర్యం ఉంది, ఇవ్వద్దు అంటారు. నేను ఇచ్చిన మాట తప్ప, నేను శ్రీమన్ మహావిష్ణువు అంతటి వాడు నన్ను దానం అడగటానికి వచ్చినప్పుడు ఎలా కాదంటాను, మా ఆయన గారిని మాట ఇచ్చేసాను నేను,
తప్పనిసరిగా దానం చేయాల్సిందే అని ఉంటాడు. ఎప్పుడు కూడా దానం పుచ్చుకునేవాడు చేయి కింద ఉంటుంది, దానం ఇచ్చేవాడు చేయి పైన ఉంటుంది. విష్ణుమూర్తి అంతటి వాడు నేను ఆయనకి దానం చేస్తున్నప్పుడు నువ్వు అభ్యంతరం, నేను మాట ఇచ్చేసాను, నువ్వు అభ్యంతరం చెప్పొద్దు, నేను విన్నాను అంటాడు. శుక్రాచార్యుడు ఏం చేశాడంటే ఆయన సూక్ష్మ రూపం దాల్చి చెంబులో నుంచి నీళ్లు రాకుండా ఉండటానికి అని చెప్పి దానికి అడ్డుపడతాడు అనమాట. అడ్డుపడేసరికల్లా అది గ్రహించినటువంటి వామనమూర్తి ఏం చేస్తాడంటే దర్భపొలలు తీసుకుని ఆయన్ని దాంతో పొడుస్తాడు అనమాట. వచ్చేసరికల్లా ఆయన కన్ను కాస్తే పోతుంది, కన్ను దెబ్బతింటుంది. అందుకని శుక్రాచార్యుడు ఒంటి కన్ను వాడనమాట. ఆ తర్వాత ఆయన నీటితోటి ఆయనకి తారపోస్తాడు, 3 అడుగులు దానం వేస్తాడు అనమాట. తీసుకోవయ్యా నేను ఇస్తున్నాను అని చెప్పి ఇస్తుంటే అప్పుడు ఆయన ముల్లోకాలను ఆక్రమించాడంట. కాలనేమో భూమి మీద ఉంటుంది, ఇంకొక కాలేమో త్రివిక్రముడు 3వ కాలనీ ఆక్రమిస్తాడు అనమాట. నేను 3వ కాలనీ ఎక్కడ పెట్టను అని అడుగుతాడు అనమాట ఆయన చక్రవర్తిని. ఆయన శిరస్సు మీద పెట్టమని చెప్పి ఆయన ఉంటుంది. శిరస్సు మీద పెట్టినప్పుడు ఆయన్ని పాతాళానికి తొక్కేస్తాడు అనమాట. వాడి నుంచి ఆయన భక్తికి మెచ్చి ఆయన ఏం చేస్తాడనమాట, విష్ణుమూర్తి నువ్వు పాతాళానికి రాజు అని చెప్పి చెప్తాను. పాతాళానికి భరత చక్రవర్తి కూడా భక్తుడు అవడం వల్ల ఆయన ద్వారం దగ్గర ఈయన విష్ణుమూర్తి కాపలా ఉంటాడు అని చెప్పి చెప్తూ ఉంటాడు అనమాట. అలా పాతాళాన్ని తొక్కేసి ఈ స్వర్గాలంతటిని ఇంద్రుడికి ఇచ్చేసాడు అనమాట. ఇటు భరత చక్రవర్తిని ఇంద్రుడిని కూడా మెప్పించి ఒకేసారిగా మెప్పించి ఆయనకు ఉపకారం చేసిన వాడు ఆయన అనమాట. కూడా ఇరువురికి కూడా మేలు చేయగలిగినటువంటి వాడు ఎవరయ్యా అంటే విష్ణుమూర్తి. తనకి ఎట్లా అంటే ఎటువంటి వాడయ్యా అంటే భక్తులకి తేనె లాంటి వాడు అని చెప్పి చెప్తాడు అనమాట. తేనె ఎంత మధురంగా ఉంటుందో ఆయన నామస్మరణ కూడా ఇంతే మధురంగా ఉంటుంది అని చెప్పి చెప్తుంది. పరమాత్మ స్వరూపాన్ని మనం తెలుసుకోవాలి అంటే జ్ఞానం వల్ల మాత్రమే తెలుసుకోగలం, కానీ ఇంద్రియాల వల్ల తెలుసుకోలేము అని చెప్పి చెప్తున్నాను. ఆయన గురించి మనం ముందు తెలుసుకోవాలి, జ్ఞానపూర్వకంగా మనం తెలుసుకోవాలి. ఇక్కడ మీరు ప్రశ్న అడగచ్చు, మీరు ఏమండి ఇప్పుడు వామనావతార ఘట్టాన్ని మీరు ఎందుకు చెప్పారండి అని చెప్పి అడగచ్చు. 150 నామాలు చదువుకున్నాం. ఇప్పుడు 150వ నామం నుంచి 170వ నామం వరకు కూడా వామనావతారాన్ని ఘట్టాన్ని గురించి చెప్పినటువంటి నామాలు 120 నామాలు. ఇందుచేతన ముందుగానే మనం వామనావతారాన్ని ఘట్టాన్ని మనం చదువుకుంటే మిగతావి అర్థం చేసుకుంటాం, సులభంగా ఉంటుంది అని చెప్పి నేను చెప్పాను అనమాట. ఇంద్రుడు అంటే ఇంద్రుడి యొక్క తమ్ముడు. అదితి పుత్రుడిలో చివరివాడు ఎవరయ్యా అంటే వామనుడు. అందరికన్నా చిన్నవాడు ఆయనే, అందరికన్నా గుణాల్లో పెద్దవాడు ఆయనే. కనుక లోకాలను సాక్షాత్ లోకాలను భవించేటువంటి ఆయన కూడా ఆయనే శివమహావిష్ణువు. కనుక ఆయన్ని ఇంద్రుడు అని చెప్పాలి. హరివంశంలో ఏం చెప్పారంటే కృష్ణ నేను ఏ విధంగా ఇంద్రుడును, అలాగే నాకు పైన ఉండేటువంటి నాకు పైన నీవు నాకు పైగా ఉండేటువంటి వాడు నువ్వు ఇంద్రుడిగా ఈశ్వరుడుగా స్వామిగా మామూలు చేత నిలబడ్డాము అని చెప్పి చెప్తున్నాము. భూలోకంలో మానవులు, స్వర్గలోకంలో కూడా దేవతలు కూడా ఇంద్రుడు అంటారు నిన్ను అని చెప్పి ఇంద్రుడు చెప్తాం అనేటువంటిది ఇక్కడ జరుగుతుంది. ఇంద్రుడి యొక్క భార్య పేరు సతీదేవి, జయంతుడి కుమారుడు. జయంతి ఇంద్రుడి యొక్క కుమార్తె. ఐరావతం అనేటువంటి ఏనుగుంది ఇంద్రుడికి. జయస్వామి అనేటువంటి గుర్రం ఉంది. ఇంద్రుడి యొక్క 2 కూడా వాహనాలు అనమాట. ఇంద్రుడి యొక్క ఆయుధం వజ్రాయుధం. ఇంద్రుడి యొక్క తమ్ముడు వామన రూపుడైనటువంటి మహావిష్ణువు. ఇంద్రుని యొక్క తమ్ముడి వైభవాన్ని మనం చెప్తున్నాం కనుక అవన్నీ కూడా ఇస్తున్నటువంటి వాడు పరమేశ్వరుడు అయినటువంటి విష్ణు తేజస్వరూపుడైనటువంటి శ్రీమన్ మహావిష్ణువు. రాక్షస సంహారం జరిగిన తర్వాత అవన్నీ కూడా ఆయనకి చేసినటువంటి వాడు కనుక ఆయన్ని ఇంద్రుడు అని చెప్పని వచ్చింది. ఉన్నవాడైనటువంటి తమ్ముడు అన్నగారికి కష్టపడటం చూడలేక శత్రువులందరినీ కూడా సంహరించి పదన్నింటినీ కూడా ఆయనకి ఇచ్చాడు చెప్పుకోవచ్చు అన్నట్లు. ఇందాక వామన అంటే సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు అని చెప్పి చెప్పుకోవచ్చు. మనం సేవించే వారికి దివ్యకాంతలు అనేటువంటి సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవరయ్యా అంటే వామనుడు. వామన అంటే పొట్టి అని అర్థం అనమాట, పొరచవాడు అని అర్థం అనమాట. ఈ వామనావతార ఘట్టాన్ని భాగవతంలో పోతనామాత్రం చాలా అద్భుతంగా వర్ణిస్తారు అనమాట. ఆయన యొక్క రూపురేఖల్ని చాలా గొప్పగా వర్ణిస్తారు అనమాట. మనం ఇందాక చెప్పుకున్నాం, ఒకనొకప్పుడు బలిచక్రవర్తి ఇద్దరు దండయాత్ర చేసి స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు. అప్పుడే దేవతలందరూ కూడా పారిపోయారు. దేవమాత అయినటువంటి అతిథి చూసి చాలా విచారం చెందింది. ఇప్పుడు అటువంటి సమయంలో కశ్యపుడు నా దగ్గరకు వచ్చి నువ్వు ఎందుకు విచారంగా ఉన్నావు అని చెప్పి అడిగితే జరిగిన విషయం అంతా చెప్పి నీ దయ వల్ల నేను బాగానే ఉన్నాను అని చెప్పినప్పుడు కశ్యప మహామహర్షి ఏం చేస్తాడంటే నువ్వు వామనుని ఆరాధిస్తే నీ కోరిక తీరుతుంది అని చెప్పి చెప్తాడు. ఆ కశ్యప మహామహర్షి ఒక వ్రతం చేయమంటాడు అదితిని. దాన్నే పాలక వ్రతము అని చెప్పి అంటారు. ఈ పాలక వ్రతాన్ని విధి విధానాలన్నీ కూడా ఆవిడకి చెప్పి పాల్గొన శుద్ధ పాడ్యం మొదలు ద్వాదశి వరకు పాలు మాత్రమే తీసుకుంటూ పరమ భక్తితో శ్రీమన్నారాయణ అర్చించినట్టయితే ఈ కోరిక తీరుతుంది అని చెప్పి చెప్తున్నాను. ఆ మర్నాడు మహావిష్ణువు ప్రత్యక్షమై అమ్మా నీ గర్భంలో నేను సంతానంగా జన్మిస్తాను అని చెప్పి చెప్తాడు అన్నమాట. భాద్రపద శుద్ధ ద్వాదశి శ్రవణ అభిజన్ ముహూర్తంలో
శ్రీహరి అతిథిక శుభ్రం కుమారుడిగా జన్మించాడు. జన్మించినటువంటి కొద్దిసేపటికి ఆయన కొంచెం అంటే భావనుడిగా మారిపోయినాడు అని చెప్పి చెప్పచ్చు అన్నమాట. నర్మదా నది తీరంలో ఆయన యజ్ఞం చేయటం, అంటే యజ్ఞశాలకు వెళ్ళటం, ఆయన పాతాళానికి చెప్పేయటం, విష్ణుమూర్తి ఇవన్నీ కూడా ఇందాక మనం చదువుకుంది. 153వ నామం రామశుభు. రామశుభు అంటే పొడవైనటువంటి వాడు అని అర్థం. ఇందాక చెప్పినప్పుడేమో పొట్టివాడు అని చెప్పాము ఇంతకు ముందు నామంలో, ఇప్పుడేమో పొడుగువాడు అని చెప్తున్నాం. ఈ రెండింటికి కాంట్రవర్షియల్ ఇప్పుడు ఇక్కడ. ఎలా చెప్పొచ్చు మనం ఏంటంటే పొడుగువాడు అని చెప్పొచ్చు, పొట్టిగా ఉన్నటువంటి వాడు తను పెరిగి తర్వాత సర్వత్రా వ్యాపించినటువంటి వాడుగా అయినాడు అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అందుకని చెప్పి ఆ వామనుడే రాసు అయినాడు అని చెప్పి మనం చెప్పొచ్చు అనమాట. అంటే రాసు అంటే పొడిపోయినట్టు పొడుగుగా తయారైనాడు, పొడుగువాడు అంటే విస్తృతంగా వ్యాపించినటువంటి వాడిని. పొడుగ్గా పెరగాలి కదా మరి, వ్యాపించి ఉండాలి అంటే మొత్తం అంతా కూడా ఆక్రమించుకోవాలి కదా. అందుకని పొట్టివాడు కాస్త సూక్ష్మ రూపంలో ఉన్నటువంటి ఆయన స్థూల రూపంలోకి మారాడు. ఏమంటే ఆయన మనం రామశుభం అని చెప్తాము. బలి చక్రవర్తి వామనుడుగా ఉండేటువంటి ఆయనకి వీళ్ళు వదిలాడు. ఇప్పుడు ఆయన ప్రాంశం అయినాడు. ఇప్పుడు అతని శరీరంలో సకల దేవతా స్వరూపం ఉంది. అంటే ఆయన విశ్వరూపుడైనాడు అనమాట. అతను విశ్వరూపంలో సకల దేవతలు ఆయనలోనే ఉంటారు, సకల జగాలు ఆయనలోనే ఉంటాయి. ఈ వామనావతార ఘట్టాన్ని పతనం చాలా బాగా చెప్తారనమాట. ఎట్లా చెప్తారంటే, ఆయన వస్తున్నప్పుడంట బాలాసూర్యుడు ఎట్లా ఉదయిస్తూ ఉంటాడో అంతటి ప్రకాశం, అంతకన్నా మినిమిక్కిన ప్రకాశంతో ఆయన ప్రకాశిస్తూ నడిచి వస్తున్నాడంట. ఆ తేజస్సు చూసి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారంట. ఆ యజ్ఞశాలకు ఏ అగ్నిదేవుడు వచ్చాడు, ఏ సూర్యదేవుడు వచ్చాడు, ఏ మహానుభావుడు వచ్చాడు అని చెప్పి అనుకుంటున్నారంట వాళ్ళందరూ. అలా అంటాను వాళ్ళందరూ ఆశ్చర్యచకితులైన విధంగా వామనుడు యజ్ఞశాలలో ప్రవేశించాడు అని చెప్పి చెప్తారనమాట. ఆ వచ్చినటువంటి ఆయనకి అంత తేజమూర్తిని చూసి చక్రవర్తి కూడా ఆశ్చర్యపడి, కానీ వచ్చిన ఆయన్ని సత్కరించారు కాబట్టి ఆయనే స్వయంగా నిశ్చితార్థం వేసి కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తి చల్లుకొని ఇప్పుడు అడుగుతాడు అనమాట, నువ్వెవరు అని చెప్పి. అప్పుడు ఆయన అడుగుతాడు, నీకేం కావాలి అని అంటాడు. అరచేలంబులో, మాదలో, ఫలములో, అన్యంబులో, గోవులో, అరులో, రత్నములో, రథంబులో, మృష్టాన్న భోజంబులో, తన్యలో, పరులో, కాంచనము, నికేతనము, రామంబులో, భూములో, అరణీఖండము, కాకే, మడిగితే ఏదో రాత్రి సురేంద్రోత్తమ అని చెప్పి చెప్తారనమాట. అడిగినప్పుడు నేను చెప్పే సమాధానం కూడా ఎట్లా చాలా గొప్పగా ఉంటుంది అనమాట. నేను వటువుని, నేను ఒంటరి వాడిని, నాకెందుకయ్యా ఇవన్నీ అంటాడు. ఇంటివాడ నాకు 1-2 అడుగుల మేర ఇమ్ము సొమ్ము మేర ఇల్లు ఓర్క తీర బ్రహ్మపూపట్టి ముట్టేదా దాను పుచ్చుక సాంద్ర దానవేంద్ర. ఇవన్నీ నాకెందుకయ్యా, నాకు 3 అడుగులు నేల మాత్రం ఇవ్వు, దాంతో నేను బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని పొందుతాను అని చెప్పి అనేసరికల్లా సరే అని చెప్పి ఆయన 3 అడుగులు దానం ఇస్తాడు అన్నమాట. మరిచక్రవర్తి భార్య వింధ్యావని ఆవిడ ఏం చేస్తుంటే బంగారు పాత్ర తీసుకొచ్చింది, బంగారు పళ్ళని తీసుకొచ్చింది. ఆవిడ బంగారు పాత్రలో నీళ్లు ఆయన మీద త్వరగా వదిలేరనమాట. ఎప్పుడైతే ఆ నీళ్లు చేతిలో పడినప్పుడు చూడంగానే అంతవరకు వామనుడై ఉన్నటువంటి విష్ణుమూర్తి విశ్వరూపుడై 3 విశ్వం అంతా కూడా వ్యాపించాడు. ఇంతింతై ఒటిడింతై మరియు దానవింతై నభో వీధిపై నంతై తోయత మండలాక్రమణ కంబంతై ప్రభారాశిపై అంతై చంద్రకాంతయ్యై ధ్రువుపైనంతై మహర్వాటిపై నంతై సత్య పదోన్నతుడకు బ్రహ్మాండాంత సంవర్ధి. అన్నిటికన్నా అనమాట మనకు కనిపించేటువంటి నభో వీధిపై ఆకాశంలో నక్షత్ర మండలంలో వాకరుడై చేతులెత్తు చంద్రుడి కన్నా పెద్దవాడై సూర్యుని కన్నా పెద్దవాడై బ్రహ్మాండం అంతా కూడా వ్యాపించినటువంటి శ్రీ శ్రీహరిని రామశుభు అని నామంలో మనం చదువుకోవచ్చు. 153 నామాలు పూర్తయినాయి. వాటికి మనం 154వ నామం అమోఘ నెక్స్ట్ వారం మనం చదువుకుందాం. సర్వే జన సుఖిన భవంతు, లోకాన్ సమస్తాన్ సుఖిన భవంతు, శాంతి శాంతి శాంతి. సర్వం శ్రీరామార్పణమస్తు. స్వస్తి.